వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం కూడా అయిపోగొట్టేసాం కదా. సేవా రంగం అండి. సేవా రంగంలోన మామూలుగా మనకి 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో వీటిలోన మనకి కంట్రీస్ ఉంటాయి కదా, వెనకబడిన కంట్రీస్ కానీ, డెవలప్ అవుతున్న కంట్రీస్ కానీ, డెవలప్ అయిపోయిన కంట్రీస్ కానీ ఉంటాయి కదా. సో వెనకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇలా ఉంటాయి కదా. సో మామూలుగా వెనుకబడిన దేశాల్లోన వ్యవసాయం ద్వారానే ఆధిక్యత ఉంటారనమాట. అంటే 3 రంగాల్లోన వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది అనమాట. వెనుకబడిన దేశాల్లో వ్యవసాయం ఆధిక్యత ఉంటుంది. అభివృద్ధి చెందే కొద్దీ వ్యవసాయ రంగం వాటా తగ్గిపోయి పారిశ్రామిక రంగం వాటా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, ఏ కంట్రీస్లో అయినా కూడా 3 రంగాలే ఉంటాయి: సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉంటుంది. సో వెనుకబడిన కంట్రీలు ఏం చేస్తాయంటే ఎక్కువగా వ్యవసాయం మీద ఫోకస్ చేస్తాయి. ఎందుకు వ్యవసాయం మీద ఫోకస్ చేస్తాయంటే వాళ్ళకి తిండి ఉండదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు తిండి సంపాదించుకోవడానికి వ్యవసాయ రంగం మీద ఎక్కువ డిపెండ్ అవుతారు అనమాట. సో అక్కడ వ్యవసాయం అనేది ఆధిక్యత సాధిస్తుంది. సో వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలోనే వ్యవసాయం అనేది ఆధిక్యత సాధిస్తుంది. అది కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ వ్యవసాయ రంగంలో ఉండే స్ట్రెంత్ అంతా పారిశ్రామిక రంగానికి మెల్లిగా చేంజ్ అవుతుంది అనమాట. సో వ్యవసాయ రంగం వాటా తగ్గి పరిశ్రమల వాటా పెరుగుతుంది. సో పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఏమవుతుంది, మనకి పరిశ్రమలు కావాలంటే మనకి బ్యాంకింగ్ రంగం డెవలప్ అవుతుంది, బీమా రంగం డెవలప్ అవుతుంది, రవాణా డెవలప్ అవుతుంది. సో సేవలు కూడా వృద్ధి చెందుతాయి అనమాట. సో పరిశ్రమల రంగం డెవలప్ అయిన తర్వాత మనకి సేవా రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. సో సేవా రంగం అనేది థర్డ్ దశ, 3వ దశ. ఇప్పుడు మనం అదిగా చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వ్యవసాయ రంగం చెప్పుకున్నాం, తర్వాత పారిశ్రామిక రంగం చెప్పుకున్నాం, తర్వాత సేవా రంగమే ఇప్పుడు చెప్పుకుంటాం. మామూలుగా అంటే వ్యవసాయ రంగంలోన ఒక ప్రోడక్ట్కి కావాల్సిన మూలధనం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ మూలధనం వచ్చేసి పారిశ్రామిక రంగంలో ఒక ప్రోడక్ట్గా బయటకు వస్తుంది. ఆ ప్రోడక్ట్ని మనం ప్రజల దగ్గర, వినియోగదారుల దగ్గర తీసుకురావాలంటే దానికి సేవా రంగం యూజ్ అవుతుంది. సో ఇక్కడ సేవా రంగము ఈ 2 రంగాల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇండైరెక్ట్గా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఈ సేవా రంగం డైరెక్ట్గా వ్యవసాయ రంగం నుంచి కూడా డెవలప్ అవుతుంది, పారిశ్రామిక రంగం నుంచి కూడా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పారిశ్రామిక రంగం మీదే డిపెండ్ అవ్వాలని అయితే లేదు. పారిశ్రామిక రంగం ఖచ్చితంగా వ్యవసాయం మీద డిపెండ్ అవ్వాలి, వ్యవసాయం మీద డిపెండ్ అవ్వాలి, సేవా రంగం మీద కూడా ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి కావాలంటే దానికి మూలధనం అంటాను. ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి కావాలంటే దానికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి కారకాలన్నీ వ్యవసాయ రంగం నుంచి వస్తాయి. సో ఇక్కడ పారిశ్రామిక రంగం అనేది వ్యవసాయ రంగం పైన ఖచ్చితంగా ఆధారపడాలి. ఈ పారిశ్రామిక రంగం అనేది తన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి సేవా రంగం మీద కూడా ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. సో ఇక్కడ పారిశ్రామిక రంగం అనేది రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సేవా రంగం అలా కాదు, వ్యవసాయం నుంచి ఉత్పత్తులు కూడా డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు సేవా రంగం నుంచి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సేవా రంగం ఆధిపత్యం అనేది 3వ దశలో ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఉంటుంది. ఇది మన దేశంలోనే వ్యవసాయ ఆధిక్యత ఉండేది ఫస్ట్లో, తర్వాత ఇది సేవా రంగం ఆధిక్యతగా మారింది. మధ్యలో కూడా పారిశ్రామిక దశని స్కిప్ చేసేస్తాం మనం. సో మనం పారిశ్రామిక అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, జస్ట్ అలా వెళ్ళి వెనక్కి వచ్చేసాం అనమాట. మొత్తం ఇప్పుడు సేవా రంగం ట్రెండే నడుస్తుంది. సో సేవా రంగం వాటా ఎలా ఉంది, ఇండియాలో సేవా రంగం వాటా ఎలా ఉంది? 1950-51లో మొత్తం జీడీపీలో మన దేశ జాతీయ ఆదాయంలోన 30% సేవా రంగం కాంట్రిబ్యూషన్ ఉండేది. 1980-81 నాటికి అంటే 3 ఇయర్స్లోనే 38%గా చేంజ్ అయింది అనమాట. అంటే 8% గ్రోత్ రేటు నమోదైంది. 30 ఇయర్స్లోనే 8% గ్రోత్ రేట్ నమోదైంది. 1918 నుంచి 2010 వరకు 2011-12 టైంకి 55%కి చేరైంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20% అనేది గ్రోత్ రేటు నమోదైంది అనమాట. సో మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్లోన 146 లక్షల కోట్లు అనేది సేవా రంగం కాంట్రిబ్యూషన్ ఉంది. సో గ్రోత్ రేట్ వచ్చేసి 7.6% ఉందన్నమాట. ఇంకా ఎక్స్పోర్ట్స్, మన దేశం వేరే దేశాలకి సేవల్ని ఎగుమతి చేయడంలోన 40% సేవలు ఎగుమతి అవుతాయన్నమాట. సో ఎక్స్పోర్ట్స్లోన 44% సేవలే ఉంటాయి అనమాట. అంటే పారిశ్రామిక రంగం నుంచి వెళ్తాయి, వ్యవసాయ రంగం నుంచి వెళ్తాయి, సేవా రంగం నుంచి వెళ్తాయి కదా. సో మొత్తం ఎక్స్పోర్ట్స్లోన 45% సేవా రంగం నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ సేవా రంగంలో వృద్ధి ఎలా ఉంది? సో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సేవా రంగమే కారణము. 1950-90ల మధ్య, 1950 నుంచి 1990 మధ్య పరిశ్రమల కంటే సేవలు వృద్ధి నెమ్మదిగా ఉండిందనమాట. అంటే 1990 వరకు నెమ్మదిగా ఉండింది. 9వ ప్రణాళిక ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు దేశం వృద్ధి రేటు తగ్గింది. అంటే మనకి 8వ ప్రణాళిక టైంలోనే దేశం వృద్ధి రేటు పెరిగింది. కాకపోతే మళ్ళీ 9 తర్వాత డౌన్ అవుతూ వచ్చింది. కాకపోతే ఇక్కడ దేశ వృద్ధి రేటు డౌన్ అయినా కూడా సేవల వృద్ధి అయితే పెరుగుతూనే ఉందన్నమాట. 12వ ప్రణాళికలో వ్యవసాయము, పారిశ్రామిక రంగాల కంటే సేవా రంగమే ఎక్కువ ఉంది. ఇంకా సంస్కరణ తర్వాత 1991 తర్వాత సర్వీస్ లీడ్ గ్రోత్ అనేగా చేంజ్ అయ్యనమాట. సర్వీస్ లీడ్ గ్రోత్ అంటే
సేవా రంగం మీదే డిపెండ్ అయింది. అంటే సేవా రంగం వృద్ధి చెందడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. సో సర్వీస్ లీడ్ గ్రోత్ అంటారు అనమాట. అంటే సర్వీస్ రంగం వల్ల మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది అని. 1900 ఇందాకే చెప్పాను కదా, 1950-51 జీడిపిలోన మామూలు 30% ఉంటే ఇప్పుడు 2024 నాటికి 55 to 66% ఉందన్నమాట. సో 66% అని కొన్ని వాటిలో ఉంది, 55% అని కొన్ని వాటిలో ఉంది. మొత్తానికి అయితే 55 to 66% దాకా ఉందన్నమాట ఇప్పుడు జీడిపిలో మన సేవా రంగం యొక్క వాటా. ఎందుకు ఇంత వృద్ధి చెందింది సేవా రంగం? దీనికి కారణాలు ఏంటి? సేవల్లో సత్వర వృద్ధికి కారణాలు ఏంటంటే ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వల్ల ఎక్కువగా వృద్ధి చెందింది. టెలికాం రంగం, మొబైల్స్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు. సో టెలికాం రంగం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది. సో ఇదంతా కూడా 1990 వరకు నెమ్మదిగా సాగింది. 91 నుంచి స్పీడప్ అయిందనమాట. దీంతోపాటు మనకి 1991లోనే పారిశ్రామిక తీర్మానాలు ఇవన్నీ రావడం వల్ల, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం వల్ల బ్యాంకింగ్, బీమా ఇవన్నీ పెరిగాయి అనమాట. తర్వాత ప్రత్యేకించి మనకి ఈ పారిశ్రామిక అవసరాలకి కొంతమంది అవుట్సోర్సింగ్ మీద ఆధారపడ్డారన్నమాట. ఈ అవుట్సోర్సింగ్ ఉపాధి పెరిగే కొద్దీ సేవా రంగం అనేది కూడా పెరుగుతుంది అనమాట. అవుట్సోర్సింగ్ అంటే విదేశాల నుంచి ఏదైనా మనం సహాయం తీసుకోవాలంటే మనకి రవాణా సౌకర్యం అవసరం. సో రవాణా సౌకర్యం వృద్ధి చెందుతుంది, దాంతోపాటు టెలికమ్యూనికేషన్ కూడా వృద్ధి చెందుతుంది అనమాట. ఇలా అవుట్సోర్సింగ్ పైన ఆధారపడడం వల్ల, అవుట్సోర్సింగ్ ఉపాధి పెరగడం వల్ల మన సేవా రంగం కూడా ఆటోమేటిక్గా వృద్ధి చెందిందనమాట. ఇంకా డిమాండ్ వైపు వృద్ధి. మామూలుగా డిమాండ్ అంటే మనకి ప్రతి ఒక్కరికి విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, సమాచారం కావాలి. సో విద్య, ఆరోగ్యం, సమాచారం వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రైవేట్ రంగం కూడా వీటి మీదే ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి వచ్చిందనమాట. సో ప్రైవేట్ రంగం, వినియోగం కూడా దీని మీదే ఎక్కువ చేసింది. ఇంకా ఇతర దేశాలకు కూడా అవుట్సోర్సింగ్ సేవలు మన ద్వారా వెళ్ళిపోయాయి. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ సేవలు పెరిగినాయంటే సేవా రంగం యొక్క వాటా ఖచ్చితంగా పెరిగిపోతుంది అనమాట. దాంతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా చాలా విస్తరించాయి. బీమా రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేశారు. 2015-16 తర్వాత ఐటీ రంగము యొక్క మొత్తం జీడిపిలోన 9.5% ఉందండి. ఇక్కడ సేవా రంగం కాదు, సేవా రంగంలోనే ఒక ఐటీ రంగం మాత్రమే 9.5% జీడిపి కాంట్రిబ్యూషన్ చేసిందనమాట. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం. సో మనం ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఉండలేము. ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, ఏటీఎంస్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ వీటి వినియోగం మనం చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి సేవా రంగం ఆటోమేటిక్గా డెవలప్ అయింది అనమాట. ఇంకా ఉపాధిలోన ఈ జాబ్స్ క్రియేట్ చేయడంలో సేవా రంగం ఎలా ఉంది? ఇక్కడ జీడిపి పెరిగిందంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు కూడా పెరగాలి, కాకపోతే అంతగా పెరగలేదన్నమాట. 2020-21 జీవీఏలో సేవల వాటా 54% ఉంటే ఉపాధిలో మాత్రం 30% మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఐసీటీ తెలుసు కదా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీంట్లోన కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటాయి, తర్వాత టెలికమ్యూనికేషన్ ఉంటాయి, మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి, సెమీ కండక్టర్లు ఉంటాయి, ఆప్టికల్ ఫైబర్లు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇంకా ఐసీటీ అనువర్తనాల వల్ల కూడా సేవలు పెరుగుతాయి. సో దీంట్లోనే వ్యవహార వ్యయం అనేది తగ్గుతుంది. తర్వాత కాల, స్థల అడ్డంకులు కూడా తొలగిపోతాయి, వ్యయం తక్కువగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ వల్ల లాభాలు అనమాట. ఈ లాభాలన్నీ పెరగడం వల్ల కూడా సేవా రంగం యొక్క వాటా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా ఐటీ పరిశ్రమలో ఎలా ఉందంటే 1984లోన న్యూ కంప్యూటర్ పాలసీని తీసుకొచ్చారనమాట. అక్కడ మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయింది. సో ఈ పాలసీ ద్వారానే బెంగళూరులోన మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, మైసూర్ ఇలా అన్ని ప్లేసెస్లోనే సాఫ్ట్వేర్ పార్క్స్ని ఏర్పాటు చేశారు అనమాట. 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ని తీసుకొచ్చారు. తర్వాత ఈ ఐటీ యాక్ట్ తీసుకొచ్చడం వల్ల కూడా ఈ సేవా రంగం అనేది కొంచెం ఒక నియంత్రణలోకి వచ్చిందనమాట. ఇంకా బీపీఓ జాబ్స్ ఉంటాయి, దీంట్లోనే కేపీఓ జాబ్స్ ఉంటాయి. బీపీఓ జాబ్స్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. డేటా ఎంట్రీ, కాల్ సెంటర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ కేపీఓ ఉంటుంది, నాలెడ్జ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. ఇవి వచ్చేసి ఎక్కువ విలువ కలిగిన సేవలు అనమాట. ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇది కొంచెం హై టెక్నాలజీకి సంబంధించింది అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంటే కొంచెం మనకి మిషన్ లెర్నింగ్ వాటికి సంబంధించింది. నెక్స్ట్ మహిళలు, విదేశీయులకు కూడా ఎక్కువ పని కల్పిస్తుంది ఈ ఐటీ పరిశ్రమ ద్వారా. 2018-19 జీడిపిలో 7.7% ఉండగా ఎక్కువగా అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకి ఎగుమతి చేస్తున్నాయి ఈ ఐటీ సేవలు, ఐటీ పరిశ్రమలు. ఇంకా సేవల ఎగుమతులు ఎలా ఉన్నాయంటే 2023-24లోన సాఫ్ట్వేర్ సేవలు వచ్చేసి 47% పెరిగాయి. సో 47% అనేది ఎగుమతులు చేసామన్నమాట సేవల్ని. సో 47% సేవల్ని ఎగుమతి చేసుకున్నాం, ఇంకా 10% సేవల్ని దిగుమతి చేసామన్నమాట. ఇంకా బిజినెస్ సేవలు 25% బిజినెస్ సేవల్ని
మనం ఎగుమతి చేసాము, 33% బిజినెస్ సేవల్ని మనం దిగుమతి చేసుకున్నాం. ఇంకా రవాణాలోనే 8.5% ఉందన్నమాట. దీని ఎగుమతులు వచ్చేసి 16.4% దిగుమతులు ఉన్నాయి. ఇంకా భారత్ సేవలు దిగుమతుల కంటే ఎగుమతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాం మనం. మొత్తం మన భారతదేశంలోనే అత్యధిక ఎగుమతులు ఏమున్నాయంటే సాఫ్ట్వేర్ ఎగుమతులు, అత్యధిక దిగుమతులు ఏమున్నాయంటే బిజినెస్ సేవలు. అంటే సేవా రంగంలోన అత్యధిక ఎగుమతులు వచ్చేసి సాఫ్ట్వేర్ సేవలు, అత్యధిక దిగుమతులు వచ్చేసి బిజినెస్ సేవలు ఉంటాయి. ఇంకా టెలిటెండెన్సీ అవసరం లేదు. ఇంకా విద్యారంగం, వైద్య రంగం కూడా ఈ సేవా రంగంలోనే ఎక్కువ అభివృద్ధి చెందాయి అనమాట. సో ఇది మనకి సేవారంగం. బ్రీఫ్గా ఇదే అండి సేవారంగం. ఇందులో ఏముండదు, మనకి సాధారణంగా బడ్జెట్ సర్వేని బేస్ చేసుకునే రాసనేది. ఇంకోసారి కూడా బడ్జెట్ తీసి సేవారంగం ఎలా ఉంది, బడ్జెట్లో సేవారంగం ఏముండదు, దానికి కేటాయింపులు ఉంటాయి. సో బడ్జెట్లో సేవారంగం ఎలా ఉంది, తర్వాత ఆర్థిక సర్వేలోనే సేవారంగం ఎలా ఉంది ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. మళ్ళీ జలుబు చేసింది. సో అంతే అండి, మనకి ఇక్కడితో ఇండియన్ ఎకనామీ అయిపోయింది. ఏపీ ఎకనామీ కూడా స్టార్ట్ చేస్తా. ఏపీ ఎకనామీలో ఇంతకుముందు చెప్పాను కదా, బడ్జెట్, సర్వే, పాలసీస్, ఈ 3 మాత్రమే చెప్తాను నేను. మిగతా మీరు స్టాక్ చదువుకుంటా అంటే చదువుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. సో ఆ స్టాక్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, ఏముండదు. మనకి ఇక్కడ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడ జిఎస్డిపి కూడా అలానే ఉంటుంది. సో ఇండియన్ ఎకనామీ ఎలా ఉంటుందో ఏపీ ఎకనామీ కూడా అదే ఉంటుంది. సేమ్ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ జీడిపి అంటాము, అక్కడ జిఎస్డిపి అంటాము. అవే ఉంటాయి, కొంచెం చేంజ్ అవుతుంది. దాంతోపాటు మనకి స్టాక్ ఎక్కువ నేర్చుకోవడం వల్ల ఈ ఎగ్జామ్కి ఉపయోగం లేదని నేను భావిస్తున్నాను. మ్యాక్సిమం ఆర్థిక సర్వే కూడా చాలా తక్కువ, బడ్జెట్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఆర్థిక సర్వే కూడా ఇంపార్టెంట్. ఆర్థిక సర్వే అంటే ఏముందండి, లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలోన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్తారు. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ వేరే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ యొక్క చేసిన అభివృద్ధిని అంతగా చెప్పుకోరు కాబట్టి ఆర్థిక సర్వే మీద అంత ఉండదు. సో మొత్తం బడ్జెట్ మీద ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పాలసీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా విజన్ 2047 కూడా కొంచెం బాగానే ఉంది, కానీ మీరు పాలసీస్, బడ్జెట్ మీద ఎక్కువగా మ్యాక్సిమం 30 క్వశ్చన్స్లోనే 15+ బడ్జెట్, పాలసీస్ నుంచే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ మీ ఇష్టం. నేనైతే బడ్జెట్ ప్రొవైడ్ చేస్తా, ఆర్థిక సర్వే ప్రొవైడ్ చేస్తా, దాంతోపాటు పాలసీస్ కూడా ప్రొవైడ్ చేస్తా. తర్వాత మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.